నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బంధంలో గొడవ పడడానికి కారణం ప్రేమని పంచుతారనే చిన్న ఆశ. ఏ రోజైతే ఆ ఆశ ఆవిరవుతుందో ఆ రోజు నుండి గొడవలు ఉండవు, అలకలు ఉండవు, నిరాశ నిశ్శబ్దం మాత్రమే ఉంటాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అతుల్ సుభాష్ ఇష్యూనే. వరకట్న వేధింపుల చట్టం మగాళ్ళ పాలిట శాపంగా మారిందా? ఈ చట్టం ఎక్కువ శాతం దుర్వినియోగం అవుతుందా అంటే అతుల్ సుభాష్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా మంది అవుననే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే సుభాష్ పై తన భార్య నిఖిత 9 తప్పుడు కేసులు పెట్టి తనని వేధించిందని 24 పేజీల లెటర్ ని 81 నిమిషాల సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసి తన జీవితానికి తాను ఫుల్ స్టాప్ పెట్టుకోవడంతో ఇప్పుడు సుభాష్ రాసిన లెటర్స్ అండ్ వీడియోస్ అన్ని చోట్ల మీడియాలో హల్చల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకి దారితీస్తుంది. అసలు ఈ అతుల్ సుభాష్ ఎవరు? సుభాష్ వల్లే తన భార్య నిఖిత తండ్రి మరణించాడా? మహిళలు తమ హక్కుల్ని దుర్వినియోగం చేసుకుంటున్నారా? పెళ్లైన సంవత్సరానికే సుభాష్ తన భార్య నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? సుభాష్ రాసిన 24 పేజీల లెటర్ లో ఏముంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అతుల్ సుభాష్ మోదీ అలియాస్ అతుల్ సుభాష్. ఇతను 1990 జూలై 6న బీహార్ లోని సమస్తీపూర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి పవన్ కుమార్ మోదీ, తల్లి అంజుదేవి. ఇతనికి వికాస్ మోదీ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి ట్రావెల్ ఏజెన్సీ కంపెనీని రన్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. సుభాష్ తన స్కూలింగ్ ని సమస్యపూర్ లోని పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సుభాష్ తన బీటెక్ ని పూర్తి చేసి జాబ్ కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడే ఇతనికి బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ దొరికింది. దీంతో తన మకాన్ని బెంగళూరుకి మార్చి తన ఆఫీస్ దగ్గరలోని ఒక హౌస్ ని రెంట్ కి తీసుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. అలా తన కొడుకు జాబ్ చేసుకుంటూ ఒంటరిగా ఉండడం చూడలేని తల్లిదండ్రులు కొడుక్కి పెళ్లి చేస్తే ఇద్దరు అక్కడే సంతోషంగా ఉండొచ్చని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. అలా ఎంతమంది అమ్మాయిల్ని చూసినా సుభాష్ కి నచ్చకపోవడంతో తన ప్రొఫైల్ ని షాదీ.com వెబ్సైట్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని జోన్పూర్ కి చెందిన నిఖితా సింఘాని అనే అమ్మాయి కూడా తన బీటెక్ ని పూర్తి చేసి జాబ్ చేస్తుండేది. ఈ సమయంలోనే ఆమె తండ్రి తన కూతురు ప్రొఫైల్ ని షాదీ.com లో రిజిస్టర్ చేయడంతో ఆ వెబ్సైట్ వారు సుభాష్ కి నిఖిత ప్రొఫైల్ ని సజెస్ట్ చేశారు. ఇక అలా అమ్మాయిని చూడగానే సుభాష్ కి బాగా నచ్చడం, అంతేకాకుండా తన డీటెయిల్స్ కూడా ఇంప్రెసివ్ గా కనిపించడంతో పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఇదిలా ఉంటే నిఖిత తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తన కొడుకు కూతుర్ని బీటెక్ చదివించాడు. ఇక అలా ఎప్పుడైతే నిఖిత జాబ్ చేయడం మొదలెట్టిందో ఆ టైంలోనే నిఖిత తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో అతను జాబ్ మానేసి ఇంటి వద్దే ఉంటే ఇంటి బాధ్యతలన్నీ నిఖితే చూసుకునేది. ఇదిలా ఉంటే నిఖిత మరియు సుభాష్ ఒక రోజు కలవడం, మనసు విప్పి మాట్లాడుకోవడంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. ఇక అలా నిఖిత సుభాష్ తో మాట్లాడుతూ తన తమ్ముడు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని జాబ్ లో జాయిన్ అయ్యేంత వరకు తనే ఇంటి బాధ్యతల్ని చూసుకోవాలని చెప్పగా అందుకు సుభాష్ కూడా ఒప్పుకోవడంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని 15 లక్షల కట్నంని కూడా ఫిక్స్ చేశారు. కానీ నిఖిత ఫ్యామిలీ ఆర్థికంగా కాస్త వెనకబడి ఉండడంతో ముందు 5 లక్షల రూపాయలనిచ్చి పెళ్లి తర్వాత మిగిలిన డబ్బుల్ని ఇస్తామని చెప్పడంతో సుభాష్ అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా వీరిద్దరూ 2019లో ఉత్తరప్రదేశ్ లోని జోన్పూర్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్లయ్యాక సుభాష్ బెంగళూరులోని మార్తాలిలో కాస్త పెద్దిల్లుని రెంట్ కు తీసుకుని తన భార్యతో అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక అలా నిఖిత కూడా బెంగళూరులోని ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయి అలా వచ్చే డబ్బుల్ని పుట్టింటికి పంపిస్తుండేది. కానీ సుభాష్ కి మాత్రం తన భార్య ఇంట్లోనే ఉంటూ తనని మరియు ఇంటినే చూసుకోవాలని, తన ఫ్యామిలీకి కావాల్సిన డబ్బుని ప్రతి నెల తానే పంపిస్తానని చెప్పడంతో అందుకు నిఖిత తన జాబ్ ని మానేసి సుభాష్ చెప్పినట్లు ఇంట్లోనే ఉండేది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2020లో యోమ్ మోదీ అనే అబ్బాయి జన్మించాడు. ఇక అలా అప్పటి వరకు అత్తామామలకి డబ్బు పంపిస్తున్న సుభాష్ కొడుకు పుట్టిన తర్వాత పంపకపోవడంతో పాటు తనకి రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ 10 లక్షల కట్నం కూడా తనకి కావాలని పట్టుబట్టడంతో అప్పటి నుండి భార్యాభర్తలిద్దరికి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక అలా సుభాష్ కట్నం తీసుకొస్తేనే ఇంటికి రా అని తేల్చి చెప్పడంతో నిఖిత తన బాబుని తీసుకొని ఉత్తరప్రదేశ్ కి వెళ్లిపోయింది. అలా తన కూతురు పరిస్థితిని చూసిన నిఖిత తండ్రికి మళ్ళీ హార్ట్ అటాక్ రావడంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించినా ఎలాంటి ప్రయోజనం లేక అతను మరణించడం జరిగింది. ఇక అలా ఈ ఘటనతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో ఓపిక నశించిన నిఖిత తన భర్త ప్రతిరోజు తాగొచ్చి తనని కొడుతున్నాడని, కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా ఆ సమయంలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి కేసును వెనక్కి తీసుకునేలా చేశారు. అలా ఈ ఇన్సిడెంట్ తర్వాత నిఖిత తన భర్తతో కలిసి ఉండలేక కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక అలా తను ఢిల్లీలో పనిచేస్తూ కొడుకుని కుటుంబాన్ని చూసుకుంటుండేది. ఇదిలా ఉంటే సుభాష్ కి మద్యం తాగే అలవాటున్న కారణంగా తరచూ మద్యం తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు నిఖితకి ఫోన్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కట్నం డబ్బులు ఇవ్వకుండా తన తండ్రి మోసం చేశాడని తిట్టడంతో భర్త టార్చర్ ని భరించలేక నిఖిత 2021లో విడాకులకి అప్లై చేసింది. కానీ సుభాష్ అందుకు ఒప్పుకోకపోవడంతో అతనిపై లైంగిక దౌర్జన్యం, వరకట్న వేధింపులు, డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసులు పెట్టి తనకి వెంటనే విడాకులు కావాలని నిఖిత డిమాండ్ చేసింది. అంతేకాకుండా
తనకి 3 కోట్ల జీవనాంశం కావాలని, ప్రతి నెల ఖర్చులకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పడంతో అందుకు సుభాష్ తన దగ్గర అంత డబ్బు లేదని, నిఖిత తనపై పెట్టిన కేసులన్నీ రాంగ్ అని, తనే ఆమె ఫ్యామిలీకి తరచూ డబ్బులు ఇస్తుండేవాడని, కానీ ఒక స్టేజ్ లో వారి ఫ్యామిలీ తనని మరింత డబ్బు కావాలని టార్చర్ పెట్టడం వల్లే తను డబ్బులు ఇవ్వడం మానేశాడని, దీంతో నిఖిత తనపై తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు 3 కోట్ల భరణం అడుగుతుందని చెప్పడం జరిగింది. ఇక అలా కొంతకాలానికి సుభాష్ ఎలాగైనా మళ్ళీ తన భార్యతో కలవాలని, కొడుకుని చూసే వంకతో తరచూ తన దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినా అప్పటికే సుభాష్ పై ఇంట్రెస్ట్ పోయిన నిఖిత విడాకులు ఫైనల్ అయ్యేంత వరకు అక్కడికి రావద్దని, ఒకవేళ నీ కొడుకుని చూడాలంటే ఒక విజిట్ కి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పడంతో సుభాష్ చేసేదేమీ లేక అప్పటి నుండి నిఖిత దగ్గరికి వెళ్లడం మానేశాడు. ఇక అలా కోర్టులో ఈ కేసు 2021 నుండి 2024 వరకు జరిగిన ప్రతిసారి సుభాష్ తను అడిగినంత భరణం ఇవ్వలేనని, తనపై పెట్టిన కేసులన్నీ అబద్ధమని చెప్పిందే చెప్పడంతో జోన్పూర్ కోర్టు జడ్జి రీటా కౌశిక్ తన చేష్టలతో విసుగు చెంది, ఎన్ని సంవత్సరాలని ఈ కేసుని లాగుతావు, ఇప్పటికే బెంగళూరు నుండి జోన్పూర్ కోర్టుకి 40 సార్లు తిరిగావు, నీ భార్యని ఒప్పించి విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకోండి అని చెప్పగా అందుకు సుభాష్ జడ్జితో మాట్లాడుతూ, ఇలాంటి ఆడవాళ్లు తమ హక్కుల్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని, ఇలా తప్పుడు కేసులు వేయడంతో ఎంతో మంది మగాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పగా అక్కడే ఉన్న నిఖిత సుభాష్ తో, నువ్వు కూడా అలాగే చేస్తే నాకు ఈ టెన్షన్ తప్పుతుంది, ఆ వార్త వినడానికి నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నానని చెప్పగా అక్కడున్న జడ్జి నిఖిత మాటల్ని ఖండించకుండా గట్టిగా నవ్వడంతో బాగా హర్ట్ అయిన సుభాష్ మానసికంగా కృంగిపోయాడు. ఇక అలా కోర్టు జడ్జి రీటా సుభాష్ తో మాట్లాడుతూ, నాకు 5 లక్షలు ఇస్తే మీ ఇద్దరికి త్వరగా విడాకుల్ని శాంక్షన్ చేస్తాను, 3 సంవత్సరాల నుండి అందరి టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ఒకవేళ నాకు 5 లక్షల రూపాయలని అరేంజ్ చేస్తే 3 కోట్ల భరణాన్ని 25 లక్షలకి సెటిల్ చేసి మీ విడాకుల్ని ఫైనల్ చేస్తానని చెప్పగా అందుకు సుభాష్, నేనెందుకు మీకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఇద్దరి వైపు న్యాయాన్ని చూసి తీర్పునివ్వండి, అంతేగాని నేను కష్టపడిన డబ్బులో 1 రూపాయి కూడా మీకు గాని నిఖితకి గాని ఇవ్వనని తేల్చి చెప్పడంతో జడ్జి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక అలా ఈ విషయాన్ని సుభాష్ తను చివరిగా రాసిన లెటర్ లో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ రోజు ఫ్యామిలీ కోర్టులో నిఖిత సుభాష్ తో తీవ్రంగా గొడవపడి ఎలాగైనా నీ ఆస్తి మొత్తాన్ని భరణం కింద తీసుకుంటానని ఛాలెంజ్ చేసిందని, ఇదంతా చూసిన జడ్జి ఏం మాట్లాడకపోవడంతో తన భార్య జడ్జిని కొనేసిందని, ఇక పైన కోర్టులో తనకి న్యాయం దొరకదని, తను సంపాదించిన డబ్బుని భార్యకివ్వడానికి సిద్ధంగా లేని సుభాష్ డిసెంబర్ 8న ఒక నిర్ధారణకి వచ్చాడు. అలా 24 పేజీల లెటర్ ని రాస్తూ తన భార్య వల్ల తాను చాలా కృంగిపోయాడని, తనపై తప్పుడు కేసులు పెట్టి విడాకులతో పాటు భరణం కూడా అడుగుతుందని, తను కష్టపడి సంపాదించిన డబ్బు ఆస్తి తన తల్లిదండ్రులకి తమ్ముడికే చెందాలని, నిఖితకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదని, ఆమె ఫ్యామిలీ తనని పూర్తిగా దోచుకున్నారని, ఇండియాలో ఉన్న న్యాయ వ్యవస్థ కరప్ట్ అయిందని, తనకి జోన్పూర్ కోర్టులో న్యాయం జరగదని, ఈ కేసుకి సంబంధించిన విచారణ బెంగళూరు కోర్టులోనే జరగాలని, తన కొడుకుని తన తల్లిదండ్రులకి అప్పగించాలని సుభాష్ ఆ లెటర్లో రాసుకొచ్చాడు. అంతేకాకుండా తను మరణించాక తన బాడీ దగ్గరికి తన భార్యని గాని ఆమె బంధువుల్ని గాని రానివ్వొద్దని, ఒకవేళ తన భార్యకి శిక్ష పడితే తన చితి భస్మాన్ని గంగలో కలపమని, లేదంటే డ్రైనేజ్ లో వేసేయండని, తన మరణంతోనైనా అమాయకంగా నటించే నిఖిత లాంటి ఆడవాళ్ళకి బుద్ధి రావాలని, రాజ్యాంగంలోనే భరణం అనే చట్టాన్ని తొలగించాలని సుభాష్ రాసుకొస్తూ 81 నిమిషాల సెల్ఫీ వీడియోని కూడా రికార్డ్ చేసి జస్టిస్ ఈస్ డ్యూ అనే క్యాప్షన్ ని పెట్టి ఆ లెటర్ ని ఒక ఎన్జిఓకి పంపి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సుభాష్ డిసెంబర్ 9న తెల్లవారుజామున తన 34వ ఏటకి బలవన్మరణానికి పాల్పడి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక ఇతను చనిపోయిన మొదటి 2 రోజులు ఈ ఇష్యూ అంతలా హల్చల్ అవ్వలేదు గాని, ఎప్పుడైతే సుభాష్ రాసిన లెటర్ ఎన్జిఓ చేతికి చేరిందో వారే ఈ విషయాన్ని నేషనల్ మీడియాకి ఇన్ఫార్మ్ చేయగా సుభాష్ భార్య బాధితుడు అనే హెడ్లైన్స్ ను పెట్టి ఈ న్యూస్ ని అన్ని చోట్ల వైరల్ అయ్యేలా చేశారు. కానీ అతని ఆరోపణలకి ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతో పోలీసులు ఇప్పటికీ నిఖితని అరెస్ట్ చేయలేదు. దీంతో కొంతమంది నిరసన తెలియజేస్తూ, ఒక మహిళకి ఇలా జరుగుంటే 1 నిమిషం కూడా ఆగకుండా తన భర్తని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు, అదే ఒక మగాడు ఇంత పెద్ద లెటర్ ని రాసి ప్రాణాల్ని త్యాగం చేసిన ఎందుకు నిఖితని అరెస్ట్ చేయట్లేదని నిరసనని చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక బెంగళూరు పోలీసులు మాత్రం సుభాష్ మరణంపై కేసుని ఫైల్ చేసి విచారణని స్టార్ట్ చేసినట్లు సమాచారం. అసలు ఈ ఇష్యూలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అర్థం చేసుకోవాలనే ఆలోచన అవతల వారిలో లేనప్పుడు మన మనసు పడుతున్న బాధ వారికి ఎంత చెప్పినా వృధా ప్రయాసమే. ఇది ఫోక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.